చేసుకున్నారు. రాజ్యాంగం ఒప్పుకుని యుక్త వయసు వచ్చిన వారిని తన జీవిత భాగస్వామి హక్కు కలిగి ఉన్న వారిని పెళ్లి చేసుకోవడం అనే ద్వారా ఇది నాకు బరువుకు సమానమైన ఒక కులం భావించి ఇంకో కులమైన వారిని దాడి చేయడం, చంపడం అనేది జీవించే హక్కుని కాలరాయడమే. ఇది మానవ హక్కులకు సంబంధించింది. ప్రతి మనిషి ఏ వ్యక్తిని చంపాలన్నా దాని చట్టాలు ఉన్నాయి, న్యాయాలు ఉన్నాయి, ఇవన్నీ ఉంటాయి. మిగతా వాటిల్లో రేపు కేసు జరుగుతుంది, కానీ జనాలు ఎప్పుడు చంపుకోవడానికి వెళ్ళలేదు, రేపు అని మనవాడే అంటారు. అలాగే అక్రమ సంబంధాలు ఉంటాయి, వీటిని ఎక్కడ చంపేస్తాం అని అనుకోవట్లేదు. ఊచకోతలు వస్తుంటారు మతం పేరుతో, కులం పేరుతో, అక్కడ ఎక్కడ జరగట్లేదు. కానీ ఇక్కడ మటుకు పరువు ఫీలవుతున్నారు. ఇంకొక మాట అంటే ఏంటంటే, అంబేద్కర్ అందుకే అంటాడు, మీరు ఏ వైపు తిరిగి చూసినా మీకు దారిగడ్డంగా నిలబడేది ఇది అగ్రకులమా నిమ్న కులమా కాదు. ప్రతి మనిషి మస్తిష్కాలలో చేరిపోయింది కులం నాకు గొప్ప అనుకుంటున్నాడు. అక్కడ వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాల్సిన రెండు కులాలు మాకంటే తక్కువ కులమో ఎక్కువ కులమో మాకు మా ఇంటి యొక్క పరువును తీసుకెళ్ళిపోయారని ఫీల్ అవుతున్నారు. రాజ్యాంగాన్ని ప్రభుత్వం అడిగారు. ఇందాక మీరు అడిగారు, ముఖ్యమంత్రి ఏం చేస్తాడు? ప్రభుత్వం బాధ్యత ఇది. ఒక వ్యక్తిని జీవితాన్ని కాల రాస్తే ఇది ప్రభుత్వం బాధ్యత. ప్రజలంతా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు, మా జీవితానికి సంరక్షణ కలిగిస్తారని, మా ఆస్తులను రక్షిస్తారని, మా జీవితాలకి భరోసా కల్పిస్తారని. ఇది హత్య కదా, ఏదో చిన్న సంఘటన కాదు. ఇది రాజ్యాంగం హక్కుని కాలరాస్తున్నారు. ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఇట్లాంటి వాటికి ప్రభుత్వమే బాధ్యత. ప్రభుత్వాన్ని ఒకప్పుడు మా కుల నిర్మూలన సంఘం వచ్చినప్పుడు ఆ 70 ప్రాంతాల్లో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు మా సంఘానికి వచ్చి వివాహాలు జరిపించేవాళ్ళు. వాళ్ళు చెప్పేవాళ్ళు, ఎక్కడైనా కులాంతర వివాహం జరిగితే వెళ్ళండి, ప్రోత్సహించండి, వాళ్ళని కలవండి అని. కానీ ఈ రోజుల్లో పోయింది అది. కులమే ముఖ్యమైపోయింది, కులమే రాజకీయం అయిపోయింది, కులమే ఓట్లు అయిపోయినాయి. ఇది మారాలి, సమాజంలో మార్పు రావాలి. కుల సంఘం నుంచి ఒకే ఒక డిమాండ్ ఏంటంటే, గవర్నమెంట్ పరంగా ఎస్సీ యాక్ట్ ప్రకారం వాళ్ళకి రావాల్సిన రాయితీలు ఎట్లా వస్తాయి, కానీ కఠినంగా శిక్షించాలి. ఇంకొకసారి ఏదైనా చంపితే శిక్షలు పడతాయిరా అని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా తీర్చవచ్చు. ఎందుకంటే మన దేశంలో తెలుసు, కోర్టుకి వెళ్తే ఏమవుతుంది, 20 ఏళ్ళు నాంతుంది. అందుకని ఫాస్ట్ ట్రాక్ కోర్టు కోరుతున్నాము. ఫాస్ట్ ట్రాక్ కోర్టు రావాలి, 6 నెలల లోపలే దీని యొక్క కేసు పరిష్కారం చూపించి శిక్షించాలి. తద్వారా సమాజాన్ని మేల్చెల్తుంది. ఆమె తొందరగా ఇవ్వండి, మనం కూడా జైల్లోకి పోతామన్న భయం ఉంటుంది. ఈ భయం తప్పించాలి. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము, కోర్టులకు వెళ్తాము. కోర్టులో కూడా అందుకే లీగల్ టీం వచ్చింది. లీగల్ టీం వాళ్ళంతా వచ్చింది అందుకు. ఇది ఎక్కడెక్కడ అవుతుంది, ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, దీని సైడ్ ట్రాక్ ఎక్కడ పడుతుంది, దాన్ని అంతా అర్థం చేసుకొని ఈ రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి ఇస్తాము, కలెక్టరేట్కి ఇస్తాము, అవసరమైతే కోర్టు కూడా వెళ్తాము.